హలో స్టూడెంట్స్, జనరల్గా నీట్లో కానీ జేఈలో కానీ కొంచెం ఫిజిక్స్ అనేది కొంచెం కష్టమైన సబ్జెక్ట్ మనం ఫీల్ అవుతుంటాం. మన పెద్దల నుంచి వచ్చింది తెలుగులో ఫిజిక్స్ అంటే భౌతిక శాస్త్రం అంటారు, భౌతిక శాస్త్రం అని. బహుమత్తు శాస్త్రం చేయడానికి కొంచెం మనం నేర్చుకునే పద్ధతిలో కొంచెం మార్పులు చేస్తే అది సులభం అవుతుంది మనకి. జనరల్గా ఈ నేర్చుకునే పద్ధతిలో ఎలా అంటే ఫస్ట్ వన్ ఇస్ ఫార్ములాస్ బట్టి పెట్టడం. ఫిజిక్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్ములాస్ బట్టి పెడుతూ ఉంటే వచ్చేస్తుంది. సో ఫార్ములాస్ చేస్తూ ఉంటే డేటా రాస్తే అప్లై చేస్తే వచ్చేస్తుంది అని అనుకుంటాం. సో ఫార్ములాలు నేర్చుకోవడం మంచిదే, కానీ దాని కాన్సెప్చువల్ క్లారిటీతో నేర్చుకుంటే అది ఇంకా మంచిది అవుతుంది. ద సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం క్వశ్చన్ చేసినప్పుడు మనకు అన్ని ఫార్ములాస్ దాన్ని అప్లై చేస్తూ ఉంటాం, కానీ కొన్ని వాటికి ఆన్సర్ వస్తుంది, దాంతో మనం సాటిస్ఫై అయిపోతాం. సో ఎందుకు రిమైనింగ్ ఫార్ములాస్కి ఆన్సర్ రావట్లేదు అని మనం విశ్లేషిస్తే దట్ ఈజ్ ఆల్సో లెర్నింగ్ ప్రాసెస్. అండ్ థర్డ్ వన్ ఈజ్ చేసే పద్ధతి. ఒక క్వశ్చన్ మనం ఎలాగైనా చేయొచ్చు, సాల్వ్ చేయొచ్చు. మనం లాస్ ఆఫ్ మోషన్ టాపిక్ తీసుకుంటే అందులోనే ఒకే క్వశ్చన్ మనము ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ బట్టి మనం సాల్వ్ చేయొచ్చు. సో ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ చేస్తే ఒకలా ఉంటుంది, లేకపోతే వేరేలా ఉంటుంది. అలాగే when you take the second year topics, మనం ఇఫ్ యూ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ రొటేషనల్ మెకానిక్స్లో మనకి ఈ టార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. ఏ పాయింట్లో టార్క్ తీసుకుంటే క్వశ్చన్ ఈజీగా వస్తుంది, దట్ ఈస్ ఆల్వేస్ స్మార్ట్ వే. సో అలా మనం క్వశ్చన్ చేసే పద్ధతి బట్టి మన మార్క్స్ మారుతూ ఉంటాయి. ఇచ్చిన టైంలో మనం ఎగ్జామ్లో రాయగలం. సో మనం అవలంబించే పద్ధతి అనేది చాలా ఇంపార్టెంట్. సో అలాగే మనం సెకండ్ ఇయర్లోని ఆర్ట్స్ సర్క్యూట్స్ ఉన్నాయి. ఇన్ ద ఆర్ట్స్ సర్క్యూట్స్ ఇంటిగ్రేషన్ మెథడ్స్ ఎక్కువ ఉంటాయి. దాని మన షార్ట్ కట్లోనే ఒక సింపుల్ స్ట్రాటజీ మనం డెవలప్ చేసుకుంటే ఇట్ బికమ్స్ మోర్ ఈజీ టు మేక్ ద జాబ్ ఈజీ ఆల్సో. సో ఇంకా మరిన్ని వీడియోల కోసం స్టే ట్యూన్డ్ విత్ ద ఆకాష్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.